హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఎస్టర్డే వన్ ఆఫ్ ది క్యాండిడేట్ వాజ్ అటెండెడ్ ఇంటర్వ్యూ విత్ సౌదీ అరేబియా కంపెనీ అనమాట. సో బడ్జెట్ వాళ్ళకి వచ్చేసి 3 lakhs per month అనమాట. సో ఫస్ట్ ఏమో 2 rounds ఆఫ్ ది ఇంటర్వ్యూ ఉంటాయి అనమాట ఈ ఓవరాల్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో. సో వాళ్ళకి కావాల్సిన టూల్ వచ్చేసి ఐబీఎం క్యూరేటర్ ఇంప్లిమెంటేషన్ అనమాట. అట్లాగే అడ్మినిస్ట్రేషన్, కోరిలేషన్ రూల్ క్రియేషన్ అనమాట. మెయిన్గా అయితే కోరిలేషన్ రూల్ క్రియేషను, తర్వాత అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చారనమాట. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే మన కన్సల్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంటర్వ్యూ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సెకండ్ రౌండ్ ఏంటంటే క్లయింట్తో ఉంటుంది అనమాట. డైరెక్ట్గా 2 rounds మాత్రమే. తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ది హెచ్ఆర్ డిస్కషన్ అనమాట. సో స్క్రీనింగ్ రౌండ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే, సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సో IBM Curator architecture diagram or IBM Curator components. Explain about IBM Curator components or architecture diagram. అది సెకండ్ క్వశ్చన్ అనమాట. అట్లాగే ఒక ప్రాక్టికల్ సినారియో ఏదన్నా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఒక క్వశ్చన్ అనమాట, థర్డ్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి నెట్ ఫ్లో డేటా అంటే ఏంటి. సో ఇన్ ది ఫైర్ వాల్ సైడ్ ఆర్ మేబీ నెట్వర్క్ ఐడియాస్, నెట్వర్క్ ఐపీ సైడ్, వాట్ ఈస్ మీన్ బై నెట్ ఫ్లో డేటా. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై సిమ్ టూల్ అండ్ విచ్ సిమ్ టూల్స్ యూ వర్క్ ఆన్. దట్స్ ఆల్ అండి. ఇది స్క్రీనింగ్ రౌండ్ అనమాట. ఒకవేళ ఈ రౌండ్ కింద క్రాక్ చేసి ఉంటే డైరెక్ట్ క్లయింట్ రౌండ్తో ఎనదర్ ఒక 1/2 hour రౌండ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ మాత్రమే. అన్ఫార్చునేట్గా క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వలేదు బికాజ్ ఈ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ అనమాట. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.